ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందంటే, వాళ్ళకి రేపు పుష్కరాల కాడి నుంచి వాళ్ళు ధనం విపరీతంగా ఎక్కడ లేని ధనం వచ్చి పడుతుంది. అంటే 12 సంవత్సరాలలో అనేక రకాలైన ఒడిదుడుకులు వచ్చున్నా కూడా ఆ కష్టాలన్నీ తీర్చేసి వీళ్ళు విపరీతమైన సంపన్నులు అవుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి అంత అదృష్టం పట్టబోతుంది. మిథున రాశి వారికి సకల సంపదలు కలవు, దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు. రాసి పెట్టుకోండి. రేపు పుష్కరాల కాడి నుంచి ఇప్పుడు కూడా ఏ విధంగా కూడా కొంచెం వృత్తిలో కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంటుంది. వృత్తి జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ రాశి వారు పుట్టకాడికి పోతే వీళ్ళకి విపరీతమైన సంపద కలిగేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. పుట్టని దర్శించుకోవాలా. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రానికి కొంచెం దోషం ఉంటుంది ఈ రాశి వారికి. ఆ దోషం పోయిందంటే వీళ్ళు విపరీతమైన సంపన్నులు అవుతారు. ఎటువంటి సంపన్నులు అంటే వీళ్ళకి చెప్పడానికి ఆవితి కాదు. వీళ్ళకి బాడీ పెయిన్ ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం గతంలో జరిగిపోయిన కాలంలో ఉంది. బాడీ పెయిన్ వచ్చేదానికి అంటే 5 సంవత్సరాల ముందు, 5-6 సంవత్సరాల ముందు వీళ్ళకి బాడీ పెయిన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అవన్నీ కూడా పోయి వీళ్ళకి విపరీతమైన సంపద ఏర్పడేదానికి అన్నీ మంచిగా రాబోతున్నాయి. వీళ్ళు జాగ్రత్తగా ఆ ధనాన్ని, ఆ సంపదని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.